అండి ఒట్టి తినేడే మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసేద్దామా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే దోశ వేసాను అనమాట. ఎక్కువగా నేనైతే దోశలే వేస్తూ ఉంటానండి, బట్ మా వారికి అయితే ఇడ్లీ ఇష్టం అనమాట. ఇంకా ఇడ్లీ అయితే కొంచెం పప్పు అది రుబ్బాలి కదా, దోశ అయితే ఇట్లా సింపుల్ గా అయిపోతుందని చెప్పేసి ఎక్కువగా నాకైతే దోశ ఇష్టం అని అదే వేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారైతే ఎలానో అడ్జస్ట్ అయితే తినేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎక్కువ ఎగ్ అయితే బాయిల్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే చేపలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే రొయ్యలు అని చెప్పేసి వెళ్ళారండి, ఇంకా రొయ్యలు లేవని చెప్పేసి ఇట్లా చెరువు చేప దొరికి తీసుకునే వచ్చారు. ఇంకా ఎలానో ఇంకా నాన్ వెజ్ వండాను కాబట్టి నేనైతే ఇలా సింపుల్ గా రసం అయితే చేసేసాను. ఇప్పుడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా 3 days నుంచి ఒకటే వర్షం అనమాట. ఎప్పటికి తగ్గుతుందో ఏంటో, బాగా చలి కూడా పెడుతుంది కదా. మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. దాంతో పాటు ఒక అప్పడం కూడా ఫ్రై చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇలా సింపుల్ గా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి రోటీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. రోటీతో పాటు బీన్స్ ఫ్రై అయితే చేశాను. ఇంకా ఎలానో ఫిష్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా 2 చేప ముక్కలు అయితే అలా ఫ్రై చేసేసి కీర అయితే కట్ చేస్తానండి. ఈ రోజు వీడియో ఇది. మీకు నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.